India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరితో పొత్తు పెట్టుకోడు. ఎవరి దగ్గరికి పోయి నాకు పొత్తు పెట్టండి, నన్ను గెలిపించండి అనే ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, ఆయన చరిత్ర మొత్తం కూడా ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని కొనుక్కున్నాడు. ఆయన వెన్నుపోటు కూడా కాదు, కొన్ని పార్టీది దానికి అధిపతి అయినాడు. 2 ఎలక్షన్ నుంచి మళ్ళీ ఆయన ఏ ఎలక్షన్ నిలబడినా ఎన్ని మంది పొత్తు కావాలన్నా అన్ని వాళ్ళ ఇళ్ళకి తిరిగే వ్యక్తి అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకవేళ ఇంకొక పార్టీ ఏమైనా కలుస్తుందో తెలియదు, కానీ నాకు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరిని మార్చాలా ఎవరిని పెట్టాలనేది వాళ్ళు చేసే నిర్ణయాలు. దానికి ఎల్లో మీడియా కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆయన కూడా చంద్రగిరిలో సొంత ప్లేస్ అది, నాన్ లోకల్లో పోయి కుప్పలో నిలబడ్డాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకపోతే ఈ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఆ వైఎస్ఆర్ పార్టీ పెడితేనే వాళ్ళ నాయన పేరు పెట్టుకొని ప్రజా సంకల్ప యాత్ర చేసి స్వయంగా వచ్చినాడు, ప్రజల మన్నన పొంది వచ్చినాడు. ఎవరు సపోర్ట్తో రాలా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఏమి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండాలా. ఆయన పార్టీలో మేమందరూ గెలిచినాము, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం కట్టుబడి ఉండి మళ్ళీ ఆయన కోసం ఆయన పార్టీ ఉంటే మనకు అన్ని రకాలుగా పేదవాడికి కులమో మతమో పార్టీ లేకుండా విద్యా దగ్గర నుంచి నవరత్నాలు అందరూ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వారి యొక్క ఆశయాలు నెరవేర్చాలంటే వారికి సపోర్ట్ చేయాలనే భావంతో ఉన్నాము. ఈరోజు నేను ఈనాడు పేపర్ చూశాను, దాంట్లో రకరకాలుగా రాశారు. నేను మాత్రం ఎవ్వడికి బానిస కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రెడ్డి తిట్టినా ఆ రెడ్డిని నేను తిట్టే కార్యక్రమాలు నా చేతిలో ఉంది. అది ఆదినారాయణ రెడ్డి కానీ, లేదా ప్రభాకర్ రెడ్డి కానీ, లేదా ఇంకొక రెడ్డి కానీ, మళ్ళీ అనంతపూర్లో ఆయన దివాకర్ రెడ్డి కానీ, వీళ్ళంతా తిప్పితే జగన్మోహన్ రెడ్డి దయాదార్శంతో గాలితో గెలిచి కోర్టులుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ చేరి మళ్ళీ 67 సీట్లు అయితే పదవి కోసం వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకునే దానికోసం మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టితే నేను తిట్టింది వాస్తవం. దాన్ని ఏ కలర్ పెట్టి రాశారంటే ఈరోజు ఈనాడు నేను నిజంగా ఎస్సీ అనే రిజర్వేషన్ లేకపోతే అంబేద్కర్ గారిని భిక్షం పెట్టిపోతే రిజర్వేషన్లు ఎవరు గెలవం. రిజర్వేషన్ లేకపోతే మమ్మల్ని స్వతంత్రంగా చంద్రబాబు రిజర్వేషన్ లేని సీట్లు ఇస్తాడా? అది ఈనాడు కూడా కనుక్కోవాలా. నేను 10 తూర్లు కాదు 50 తూర్లు చెప్పిన, రిజర్వేషన్ లేకపోతే మాకు టికెట్లు ఎవరని కూడా చెప్పిన. జగన్ అన్న ఎవరు ఇచ్చినా ఏ పార్టీ ఇచ్చినా రిజర్వేషన్ల వల్లనే ఇస్తారు మాకు. ఆ రిజర్వేషన్ లేకపోతే కూడా మాకు టికెట్లు రాలేదని చెప్పడం వాస్తవం కూడా. నేను ఏమని చెప్పినంటే, నేను అన్ని పార్టీలకు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారిది, నా పైన బురద చల్లుతున్నారు, నేను రెడ్లను తిడుతున్నానని. అప్పుడు రెడ్లందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండరు కదా, ఆ రెడ్లు పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని కూడా మామూలుగా జనరల్గా మాట్లాడతారు. కానీ జగన్ అన్న అన్ని పార్టీలకు అది జననేత ప్రభుత్వం, జగన్ అన్నది అందరిది జనాల ప్రభుత్వం, ఇది దీని కులమో మతమో పార్టీ లేదని నేను చెప్తే నేను బానిసగా పనిచేసే కర్మ నాకు లేదు. 72 నుంచి నేను బానిసత్వాన్ని పోగొట్టేదానికి అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వచ్చిన వాడిని. నాకంటూ నా సామాజిక వర్గం నా వెనకాల ఒకప్పుడు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తుండా, ఎప్పుడు కూడా బానిసగా బతకను, ఒకరికి తల వంచను. ఒకవేళ నేను ఎవరైనా నా గ్రూప్ ఏదైనా ఉంటే అది రాజశేఖర రెడ్డి గ్రూప్, నేను ఇప్పుడు జగనన్న గ్రూపు. ఒకరికి భయపడి నడుచుకోవాల్సిన కర్మ నాకు లేదు. వాళ్ళ తండ్రి పైన ఎంత మమకారం ఉందంటే పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టాడు. ఏ పథకాలు వచ్చినా వాళ్ళ నాయన పైన పెడుతున్నాడు. తండ్రికి ఈ దేశంలో ఎవడైనా తండ్రికి రుణపడి ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఏ రోజు తండ్రిని దూరం చేశాడు, ఏ రోజు తెలుగుదేశం అనేది నిజాలు మాట్లాడినారు. ఈరోజు జగనన్న చేసే నవరత్నాలు మీకు పట్టలేదా? కులమో మతమో పార్టీ లేకుండా నవరత్నాలు తీసుకొని విద్యావంతులు అవ్వాలని ఒక అమ్మఒడి పెడితే మీకు పట్టదు. మళ్ళీ వెల్త్కి సంబంధించినట్టు 25 లక్షలు ఆరోగ్యశ్రీ కింద పెట్టి అందరికీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని పెడితే అది మీకు పట్టదు. ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదవాడి ఇండ్లు కులమో మతమో పార్టీ లేకుండా అందరూ కట్టుకోండి,
భగవద్గీతగా బైబిల్గా ఖురాన్ కానీ ఒక మేనిఫెస్టో పెడితే అది మీకు పట్టదు. కానీ చంద్రబాబు మేనిఫెస్టోలో ఏది చెప్పినా ఒక్క తూరైనా నెరవేర్చినాడా? ఒక్క పర్యాయన మేనిఫెస్టో 1% ఏదైనా చేశాడా? ఏదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన చనిపోయినాడంటే అప్పటికే నాకు అంత ఆశగానే ఉంటే జగన్మోహన్ రెడ్డి సింహం అనేది ఎందుకు తెలుసా? సోనియా గాంధీని ఎదిరించిన వాడు ఇండియాలో ఇంతవరకు పుట్టల. కాంగ్రెస్ని ఎదిరించిన వాడు జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీతో అని ఇసిరి పారేసి వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. మా నాయన చనిపోయినప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఇళ్ళకి పోవాలి, నేను ఓదార్పు యాత్ర చేయాలంటే ఆ మహాతల్లి ఒప్పుకోకపోతే బయటకు వచ్చినాడు. రిజైన్ చేసి మళ్ళీ సొంతగా పార్టీ పెట్టి పార్టీలో 67 మందిని గెలిపించిన సింహం అది జగన్మోహన్ రెడ్డి. ఆలరామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారంటే నిజంగా ఆలరామకృష్ణారెడ్డి ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడో ఆయన స్టేట్మెంట్ ఒక తూరి మీరు వినుంటే పోయిండేది. ఇప్పుడు చంద్రబాబు పైన ఎవరండి అసంతృప్తి లేనిది? చంద్రబాబు తీసేసినప్పుడు తోసేసినప్పుడు ఎవరైనా మా దేవుడు అన్నారా? రేపు ఆ పార్టీలో పవన్ కళ్యాణ్కి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఎవడైనా పార్టీ పెడితే ఆ పార్టీ గెలవాలా, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు తీయాలా, నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను మీకు పని చేస్తాననే పార్టీ పెట్టుకుంటారు. ఎవడైనా పార్టీ పెడితే దాని ప్రకారంగానే పరిగెత్తారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం చేస్తున్నాడు? ఊరిక వాళ్ళ కార్యకర్తల్ని ఒక కమ్యూనిటీని తీసుకుని వచ్చి అమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దాని గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ ఎంత అసహ్యంగా తిట్టినాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ని ఎంత కారు కూతలు మూసాడు. 2 ఎకరాల పొలం కొన్నాడు, 2 లక్షల కోట్లకు ఆస్తిపత్రి అని చెప్పినాడా లేదా? అదే ఈ అమరావతి కూడా ఒకటే అవసరం లేదు, 3 రాష్ట్రాలు కావాలా, సమానత్వం కావాలని చెప్పినాడా లేదా? ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అందరూ ఒకటయ్యి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పథకాలు పేదవాడు బాగుపడుతుంటే ఆ పథకాలకి బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నాడు ఏ విధంగా ఉంది స్కూళ్ళు, ఈరోజు నేడు ఏ విధంగా ఉంది స్కూళ్ళు? కార్పొరేట్కి సంబంధించినటువంటి స్కూళ్ళు తయారు చేశాడు. ఇంగ్లీష్ మీడియం బిడ్డలకి, పేద బిడ్డలకు కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కుల వ్యవస్థ లేదు, పార్టీ వ్యవస్థ లేదు, మత వ్యవస్థ లేదు. చంద్రబాబు ఎన్ని టెంపుల్ కట్టించినాడు. ఆ రోజు బైబిల్ ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి పైన బైబిల్ అని మాట్లాడినాడు. గుళ్ళకి పోతే చెప్పులు తీసేయమన్నాడు. రకరకాలుగా విన్నాడు. ఏ మతం కూడా మతంగా, ఏ కులం కూడా జగన్మతం కులంగా, ప్రతి పేదవాడు కూడా ఇది నా కులం అంటున్నాడు. అసలు జగనన్న కులం ఏముంటే మాట తప్పని కులం, మడం తప్పని కులం. చంద్రబాబు కులము, పవన్ కళ్యాణ్ కులము, ఇది గ్రీన్ అంబేద్కర్ మాదిరిగా ఉన్న ఈ రామోజీ, అది కూడా చెప్తున్నాను, రాధాకృష్ణ, వీళ్ళందరూ కులాలు ఏమి ఉండాలంటే వెన్నుపోటుదారులకు సపోర్ట్ చేసే కులం, భూ కబ్జాదారులకు సపోర్ట్ చేసినాం. మేనిఫెస్టోని ఎత్తి పూర్తిగా ఏమీ లేకుండా తయారు చేసే కులాలు వాళ్ళవి. ఎంతసేపు ఇది ఒకటి పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిపోతే పార్టీ లేదు. ఈరోజు జగనన్న పార్టీ పెట్టిన దానివల్ల మేమంతా కూడా ఎమ్మెల్యే. అంతకుముందు కూడా నేను ఎమ్మెల్యే. నేను కాదు, కొత్తగా అయిన వాళ్ళందరూ కూడా ఆయన పెట్టిన పార్టీ వల్లనే వచ్చారు. కాబట్టి పార్టీని విడిపోయేది కాదు. సిద్ధాంతాన్ని, జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం మంచిదా చెడ్డదని చూడాలి. కానీ ఏదో ఒక నెపం వేసి బురద జల్లుతూ ఉంటే దానికి నేనేమి మీకు జవాబు చెప్పి మిమ్మల్ని తృప్తిపరచలేని పరిస్థితులు ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.